ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మ గీతా మాధురి గారు, మధుప్రియ గారు, వారి సాదర స్వాగతం అవుతున్నారు. చక్కటి కార్యక్రమం కుటుంబ సభ్యులు లాల్ దర్వాజా, సుగాటాకి, సక్కన్న, మాదన్న అన్ని దేవాలయాలు కూడా ఈరోజు ఎంతో కన్నుల పండుగ రంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ బోనాల పండుగ ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను అనుకున్న గత 4 సంవత్సరాల క్రితం ఇక్కడ రావడం జరిగింది. పిసిసి అధ్యక్షుడుగా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు పట్టు వస్త్రాలు తీసుకొని వస్తారు. ఇక్కడ డిపార్ట్మెంట్ వారు అక్కడ క్లియర్ చేసేవారు కాబట్టి కవిత గారు ఇప్పుడే లోపలికి వెళ్ళారు. ఒక 5 నిమిషాలు మనం అంతా క్లియర్ చేసేసుకుని అందరికీ కూడా దర్శనం కల్పించే ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. మన ఆలయానికి మొట్టమొదటిసారి టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు విచ్చేసి ఉన్నారు. వారికి ఆలయ కమిటీ చందుబాయ్ ఎవరు కూడా తోసుకోకండి, కాస్త వెనక్కుండండి, ఎవరు కూడా తోసుకోవద్దు. తెలంగాణ ఉద్యమంలో తమదైన పాత్ర వహించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి మా కవితమ్మ గారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణ స్వాగతం పలుకుతా ఉన్నాం. సభ్యులకు, తెలంగాణ ప్రజలందరికీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి హైదరాబాద్ నగరం ఒకప్పుడు డేంజర్ లో ఉన్నప్పుడు 1908లో ఈ అమ్మవారిని నిలబెట్టుకొని ఈ అమ్మవారి మన మొత్తం సిటీని కూడా కాపాడాలనుకొని ఆనాటి నుంచి అమ్మవారిని నిలబెట్టుకున్నాం. మరి 1908 అంటే దాదాపు 120 సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తా ఉన్నాం. మరి ఇటువంటి అమ్మవారిని, ఇంత గొప్ప అమ్మవారిని ఆ రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా మా ఆడబిడ్డలు బోనాలు ఎత్తడానికి వారికి సహకరిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా అన్నదమ్ములందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరి సాయంత్రం అయితే మా యువ మిత్రులందరూ కూడా పలారం పండ్లు తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క వైభవాన్ని గల్లీ గల్లీలో చాటుతారు. వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయ వల్ల తెలంగాణ బాగుండాలి, మంచిగా వర్షాలు పడాలి, పంటలు పండాలని కోరుకుంటూ చైర్మన్ మారుతి యాదవ్ గారికి, వారి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి వారు ఇక్కడ బోనం ఎత్తించినటువంటి మా సోదరి శైలజా గౌడ్కి కూడా, ఇక్కడ యశ్వంతన్న ఉన్నాడు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రాజేష్ అని మన రాజేష్ పేరు ఈ ప్రాంతం వాసే, సినిమా హీరోల పరిచయతుడు. రాజేష్ పేరు లాల్ దర్వాజా బిడ్డనే యశ్వంత్ కుమార్ గారి కుమారుడు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అందరూ
మంచి నమ్మకమైన అమ్మవారు. గోల్సిటీలో బోనాలు అంటేనే బోనాల పండుగలాగా అనిపిస్తుంది. అన్నిటికీ కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసి మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈసారి గుళ్ళ దగ్గర అన్ని గుడి దగ్గర కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్ని విధాలుగా అన్ని రకాలుగా జిహెచ్ఎంసీ తరఫున కానీ గవర్నమెంట్ తరఫున కానీ అన్ని సదుపాయాలు కల్పించి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా లైన్లో బోనాలతో అమ్మవారిని దర్శించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముత్యాలమ్మ అమ్మవారు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయితే మా చైర్మన్ గారికి గుడి కమిటీ మెంబర్ మారుతి యాదవ్ గారికి చైర్మన్ టెంపుల్ కమిటీ అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకు మా గవర్నమెంట్ తరఫున వేల ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర పట్టు సమర్పించడం అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని ఇంట్లో వెళ్ళి సౌభాగ్యంగా ఉండాలని ప్రార్థిస్తారు. కాబట్టి బోనాల పండుగ మనం చాలా సంతోషంగా జరుపుకోవాలి. అలాగే నేను కోరుకుంటున్నప్పుడే మా తెలంగాణ రాష్ట్రంలో శాంతిగా ఉండాలని దాంతో పాటు పెళ్లి కోరుకులు కానీ ఈ మాటల ద్రవ్యాలు మహిళల విషయాలు వీటిని సమాజం అధికారులకు ముందు రావాలని నేను కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం కార్యక్రమే కాదు, కాబట్టి సమాజంలో మార్పు రావాలి. ఇలాంటి పండుగల ద్వారా మార్పు తీసుకొచ్చి మనము ఇంకా మంచి మన యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని వైభవాన్ని తీసుకెళ్ళడానికి మనందరం చూసుకోవాలి. ప్రత్యేకించి శివమాని ఈ మహాకాళి దేవాలయం యొక్క మిత్రులు ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో బోనాలు అని చెప్పి దేశాన్ని బోనాలు పండుగ ప్రదర్శన చేస్తున్నారు. వారికి మారుతి వారికి బృందానికి అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇంకా అమ్మవారు అందరికీ ఆరోగ్యాలు వెళ్ళాలని ప్రార్థిస్తూ సేవలు మన హైదరాబాద్ ముద్దుబిడ్డ వచ్చేసారు. వారికి సాధారణంగా స్వాగతం. వారితో పాటు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చేసారు. వారందరూ కూడా లాల్ దర్వాజా దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పడుతున్నాము. వారు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి గారి భట్టి విక్రమార్క గారు అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. గత సంవత్సరం కూడా వారి అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా భట్టి విక్రమార్క గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది తెలియజేసుకుంటూ మరి ముందుగా మన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. बोलो सिंहवाहिनी महाकाली माता की, बोलो सिंहवाहिनी महाकाली माता की. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఎంతో ఇష్టంగా చేసుకునే మన బోనాల పండుగ భాగ్యనగరంలో అటు గోల్కొండలో మొదలయ్యి సికింద్రాబాద్ తర్వాత ఈరోజు లాల్ దర్వాజాలో శివవాణి మహాకాళి తల్లి బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున కూడా మనం అందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు పెద్దలు మనందరి మధ్యలో మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు గుడికి వచ్చి మన పాత నగరంకి వచ్చి గుడికి దర్శించుకోవడం జరిగింది. మరి వేదికపై ఉన్న చైర్మన్ మారుతి యాదవ్ గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా
ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం గారి నాయకత్వంలో మనమందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. మనందరికీ కూడా అందరూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా పోలీస్ సోదరులకు మీడియా మిత్రులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనిల్ గారు ఇప్పుడు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడాలని కోరుతున్నాము. ఆషాఢ మాస బోనాల సందర్భంగా గత నెల 20 నాడు గోల్కొండ జగదాంబిక మాత బోనాల నుంచి ప్రారంభమై 1వ తారీఖు నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము, 13వ తేదీ నాడు మాంకాళి ఉజ్జయిని అమ్మవారి వేడుక, ఈ రోజు 4వ ఆదివారం 20వ తేదీ నాడు సింహవాణి లాల్ తర్వాత అమ్మవారి వేడుక బోనం. ఇది ఆషాఢ మాసం హైదరాబాద్ బోనాల సాంప్రదాయం. చారిత్రాత్మకంగా యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా ఆరోగ్యాలతో పాడి పంటలతో సమృద్ధి వర్షాలతో ఉండాలని ప్రతి పౌరుడు బోనాన్ని సమర్పిస్తూ కోరుకునేటువంటి ఈ అమ్మవారి వేడుక ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ బోనాల ఏర్పాట్లో అటు రెవెన్యూ అధికారులు కానీ, దేవాదాయ శాఖ కానీ, పోలీస్ శాఖ సమన్వయంతో జిహెచ్ఎంసీతో సహా అందరూ కూడా ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా భక్తుల యొక్క సహకారంతో మాత్రమే సాధ్యమైంది. హైదరాబాద్ వేడుక అంటే ఇది హైదరాబాద్ ప్రజల యొక్క గౌరవం. మెహమానీ నవాజీమే ఆతిథ్య బియ్యంలో హైదరాబాద్ ఎప్పుడు కూడా అగ్రభాగా ఉంటుంది. మెహమానీ నవాజీమే హైదరాబాద్ ఇస్ బార్ మే బడాపన్ దికాలి. చాలా పెద్దరికం చూపెట్టి హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చినారు బోనాల పండుగకు. వారందరికీ ధన్యవాదాలు. తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదంతో మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆ కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు పోయే విధంగా అటు అమ్మవారి కటాక్షం, లక్ష్మీ కటాక్షం, ఆరోగ్యలక్ష్మి కటాక్షం, అన్ని రకాలుగా విద్యా సరస్వతి కటాక్షం అన్ని ఉండి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వం పక్షాన్ని తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. స్వాగతం. మెట్టు సాయి కుమార్ గారు ఫిషరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చేసి వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు శ్రీ డిప్యూటీ సీఎం గారిని మట్టి విక్రమ గారిని సన్మానించి జ్ఞాపకం చేయవలసిందిగా కోరుతున్నాము. ముందుగా భక్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్పష్టంగా బోనాల కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం మొదటిసారి. సికింద్రాబాద్ కానీ లాంగాల బోనాలు కానీ పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్పి ప్రతిసారి వింటూ ఉంటాం. మొదటిసారి దర్శనం చేసుకోవడం, దాంతోపాటు ఒక శాసనసభ్యులుగా మంత్రిగా మా సహజ పెద్ద మనుషులు మంత్రులు మట్టిగారి సమక్షంలో, మా పొరగల సమక్షంలో, మా అనిల సమక్షంలో, మా సాయి సమక్షంలో దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. ఆ అమ్మవారి దయ వల్ల అందరూ కూడా సురక్షంగా ఉండాలి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వానికి కూడా బలోపేతం చేసే విధంగా ఉండాలి. ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మకమైన కార్యక్రమాలు తీసుకొని బీద బడుగుపోయిన వర్గాల గురించి ఆలోచన చేసి ఆ విషయంలో పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వానికి. అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. ఆశీర్వాదం వల్ల ఇంకా సేవలు చేసుకునేటువంటి భాగ్యం కలగాలని కోరుకుంటూ అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సీఆర్ అన్న. ఇప్పుడు హైదరాబాద్ మారుతి యాదవ్ గారు సన్మానించి జ్ఞాపకం చేస్తారు. మట్టి విక్రమార్క గారిని కూడా అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని సన్మానించి జ్ఞాపకం చేస్తారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం. భువనగిరి పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ అశ్వ గారు వచ్చేసారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం.
स्क्रीन रिकॉर्डिंग तो कर लो। ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దర్శనం గురించి వేలాది మంది భక్తులు అమ్మవారు అందరూ కూడా మంచిగా ఒక బోనం ఎత్తుకొని అమ్మవారి దర్శనం గురించి వస్తున్నారు. ఈ బోనాలు ఏ రాష్ట్రంలో కూడా కాదు, ప్రత్యేకంగా మన తెలంగాణలో అవుతుంది. ఈ బోనాలు బస్తీలో కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మన తెలంగాణ కాకుండా యావత్ ప్రపంచంలో ఉంటున్న మన తెలుగు వాళ్ళకి అందరికీ కూడా బోనాలు శుభాకాంక్షలు. అదేవిధంగా సింహవాహిని ఈ గుడి ప్రాంగణంలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత నేను అమ్మవారికి ఒకటొక్క కోరుకున్నాను, అమ్మ యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుల పైన మీ ఆశీర్వాదం ఉండాలి. యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ దేశం గురించి, ధర్మం గురించి, సమాజం గురించి పనిచేసే అట్లాంటి ఒక ఆశీర్వాదం ఇవ్వాలని అమ్మవారికి నేను దర్శనం చేసుకున్న తర్వాత ఇవ్వాలని కోరుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడిప్పుడే మినిస్టర్ గారు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వచ్చి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా మధ్యలో మా మినిస్టర్ గారు నాకు ఆపి ఒక మంచి మాట అన్నారు, రాజాసింగ్ మేము ఏ పార్టీలో ఉండి కానీ ఫస్ట్ ఒక మేము హిందూ, గోరక్షణ మీ లక్ష్యం ఏ విధంగా ఉంది అదే లక్ష్యం మాది కూడా ఉన్నది. అదేవిధంగా మంచి ఒక మోడల్ గోశాలను మేము కట్టడానికి ఒక మంచి మేము ప్లాన్ చేసుకున్నాము. దానికి మీ సహకారం కూడా ఉండాలని మా మినిస్టర్ గారు అన్నారు. మేము మినిస్టర్ గారికి కోరుతున్నాము. అదేవిధంగా మా తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున మావులని చంపి ఇక్కడ నుంచి మాంసం సప్లై చేస్తారు. మీ లక్ష్యం మా లక్ష్యం ఒకటే, మంచి మోడల్ గోశాలలు కడుతున్నారు. ఒక్క ఆవు కానీ దూడలు కానీ కట్టి కాకుండా చూడాలి, అందరినీ కాపాడే అట్లాంటి ఒక మంచి చట్టం తీసుకొని రావాలని మినిస్టర్ గారికి కోరినాను. అదేవిధంగా ఈ యొక్క మంచి వేదిక, ఈ వేదిక నుంచి చాలా పెద్దలు వచ్చి మంచి మంచి సందేశం ఇస్తారు. కానీ నేను ప్రత్యేకంగా మా యువకులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. చాలా మంది బోనాలంటే తాగే డాన్స్ చేసే బోనాలు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. అంటే మన సంస్కృతికి మన ధర్మాన్ని సర్వనాశం చేయడానికి అది ఒక కుట్ర. బోనాలంటే తాగే ఆడే బోనాలు కాదు, బోనాలంటే అమ్మవారికి పూజ చేసే బోనాలు. నైవేద్యం పెట్టి మనం అమ్మవారికి ఒక మాట మనం కోరుకుంటాం, అమ్మ మంచి పొలాలు కావాలి, వర్షం పడాలి, ఎట్లాంటివి కూడా రోగం రాకూడదు,
మేమందరం మంచిగా ఉండాలని అమ్మవారికి మనం మొక్కుకుంటాం, అదే బోనాలు. కానీ చాలా వరకు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర ఎట్టి పరిస్థితుల్లో ఆ కుట్ర చేసే వాళ్ళు సక్సెస్ కాకూడదు. అదే విధంగా ప్రత్యేకంగా మా యువకులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మన సంస్కృతి, ఇది మన దేశం, ఇది మన ధర్మం, దీనికి కాపాడే బాధ్యత మన అందరిది ఉంటుంది. చాలా చాలా ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై భవానీ, గట్టిగా అన్నలు జై భవానీ. లాల్ దర్వాజా అమ్మవారి ఆశీస్సులకు వచ్చేసిన, అశేషంగా వచ్చేసిన మరి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, అదేవిధంగా చైర్మన్ మారుతి గారికి, ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులందరికీ అమ్మ మధుప్రియ గారు, శ్యామల గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఆ శిల్పారామంలో చేసిన బోనాలకు అరంగేట్రం చేసినప్పుడు 2007లో లాల్ దర్వాజా తరఫున శిల్పారామంలో ఉర్రతి ఆశ్రయంలో అద్భుతంగా చేయడం జరిగింది. వారు ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనాన్ని వచ్చేస్తారు. వారికి దేవాలయం పంపిస్తా స్వాగతం పలుకుతూ 2 మాటలు మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. మాటలు కాదు, డ్యాన్స్ పాడాలని. హైకోర్టు జడ్జి గారు అమ్మవారి అందరికీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఎంత అంగరంగ వైభవంగా, ఎంత అలంకారప్రాయంగా గుడి ఉందంటే 2 గదులు సరిపోవట్లేదు. ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారు కమిటీ వాళ్ళందరికీ. పేరు పేరున నా నమస్సుమాంజలి కమిటీ మెంబర్స్ అందరికీ. బికాస్ మీ అంటే ఒక కంకణం లాగా, ఒక మిషన్ లాగా చేస్తున్నారు ఈ దేవాలయాన్ని. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, మళ్ళీ అడుగుతాను, కొంచెం వసతులు ఏర్పాటు చేసి కొంచెం పెద్దగా ఇంకా విశాలంగా చేస్తే చాలా బాగుంటది. అమ్మవారు ఇంకా బాగా భక్తులు కూడా వచ్చే సదుపాయం ఉంటుంది. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి, తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి, తెలుగు బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే రాష్ట్రం బాగుండాలి, రైతు బాగుండాలి. రైతు బాగుంటే ఇప్పుడు మనం ఈ అన్నాన్ని సమర్పించాలంటే, అమ్మవారికి నైవేద్యం సమర్పించాలంటే రైతన్నలు బాగుండాలి. ఈ అన్నం గింజ ఇక్కడికి చేరాలంటే తల్లి రైతులకి సకాలంలో వర్షాలు కురిపించి పాడి పంట, గొడ్డు గోడ అన్ని చల్లగా చూడు. అలాగే మా తెలుగు రాష్ట్ర ప్రజల్ని, తెలంగాణ బిడ్డలందరినీ చల్లగా చూడు తల్లి. భక్తులు యావత్ దేశ ప్రజలందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆలయ కమిటీ మెంబర్స్ కి నా హృదయపూర్వక నమస్కారం. మారుతి యాదవ్ గారికి, అలాగే అరవింద్ గారికి, అందరికీ పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ. మీరందరూ నన్ను ఎప్పుడు కూడా ఇలా స్వాగతిస్తూ, ఆడపడుచు ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అలా స్వాగతిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. అందరికీ నమస్కారం. అందరికీ తెల్లవారిగా వస్తూనే ఉండాలని, ఇక్కడికి అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు నా మీద, నాతో పాటు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మ ఆశీస్సులు, ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ, బొట్టు పెట్టి బోనం మీద చేతులు కాలు ఉన్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొడదాం. అమ్మవారి కోసం రాకుండా అందరం ఉంటాయి. బొట్టు పెట్టి బోనం మీద బోనం పెట్టాలే దేవత, తండ్రిలో మొక్కాలే దేవత, పిల్ల బాబులు కాపాడుకుంటూ కదిలి రావాలే దేవత, మగుడల దేవత, జోగులాంబ జేజమ్మ లష్కరుమ కారమ్మ, తాళ్ళ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ, ఈరుల దేవి ఎల్లమ్మ రమ్మ, తాళ్ళ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ, ఈరుల దేవి రమ్మ రమ్మ. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఒక్క చిన్న పాట, సినిమా పాట. भारत माता की ఆలయ చైర్మన్ శ్రీ మారుతి యాదవ్ గారిని మనము అభినందించాలి. ఎందుకంటే వారి టీం కూడా
మన భారతదేశం మన హిందూ దేశంలో వాళ్ళు మన మనుగడలే ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కరు ఎవరు చెప్తా ఐక్యమత్యంతో ఉండాలి. కులాలు 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 అని కొట్లాడుకున్నాడు కాదు బాబు, మతం ఉంటేనే కులం ఉంటుంది. మరి మతం లేని కులం ఏ నుంచి వస్తుంది? మరి మొన్న కాశ్మీర్ లో హిందువులపై జరిగిన దాడిని మరి అలా కులాల గురించి కొట్లాడే నాయకులను అడుగుతున్నా. వచ్చిన వాళ్ళకి మంచిగా క్యూ లైన్లలో నీట్ గా పంపిస్తూ ఎవ్వరికి ఇబ్బంది జరగకుండా ఈరోజు దేవాలయ అభివృద్ధి కోసం కమిటీ అధ్యక్షులు దేవాలయ అధ్యక్షులు మారుతి యాదవ్ గారు అలాగే ఈ కార్యక్రమానికి మరి ఎంతో చక్కగా కష్టపడి వివిధ కార్యాచరణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా ముఖ్యంగా మా ఆనందరావు అన్నకి అలాగే వెంకటేశ్వర గారికి మరి కమిటీ అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి